తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జవహర్ నగర్ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. తన రెండు కళ్ళు కేసీఆర్, కేటీఆర్ అయితే ప్రజలంతా తన గుండె అని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. తాను మంత్రి అయ్యాక కేటీఆర్ ఆధ్వర్యంలో జవహర్ నగర్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. డంపింగ్ యార్డును 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టి ప్రజల జీవితాలతో చెలగాటమాడిందని మల్లారెడ్డి ఫైర్ అయ్యారు. జవహర్ నగర్ అంటే నా శ్వాస, కేసీఆర్ అంటే నా కళ్ళు ఈ కన్ను, కేటీఆర్ అంటే ఈ కన్ను. నా రెండు కళ్ళు ఎవరి? కేటీఆర్. గుండెకాయ ఎవరిది? జవహర్ నగర్. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ జవహర్ నగర్ ను అన్ని నగరాల కంటే కూడా నంబర్ 1 నగరంగా అందంగా తీర్చిదిద్దే బాధ్యత నాదే నాదే నాదే. నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు తప్పకుండా ఈ జవహర్ నగర్ గాని, దమ్మాయిగూడెం గాని, నాగారం గాని, ఈ 3 మున్సిపాలిటీలలో కూడా ఆ కాంగ్రెస్ దరిద్రం పార్టీ 2004 5 తెచ్చేసిన ఈ డంపింగ్ యార్డు మన నెత్తి మీద తెచ్చి పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పటి సంధి కూడా మనం దీన్ని తీసుకోలేకపోయినాం. దీన్ని భరిస్తూ నీళ్లల్లో పొల్యూషన్, వాతావరణంలో పొల్యూషన్, మన ఇళ్లలో కడుకుంటే కూడా పొక్కులు వస్తున్నాయి చేతులకు. నాకైతే సూల వచ్చినప్పుడు గెలిచినప్పుడు కళ్ళకు నీళ్ళు వస్తుండే. జవహర్ నగర్ అంటే దీన్ని ఎవరు చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లయితే తయారైతుంది, ఈ బాధలు ఎట్లా పోవాలి? ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజ్ లేదు, ఒక లైట్ లేదు, ఒక కరెంటు స్తంభం కూడా లేదు. అంత ఘోరంగా మళ్ళా మీదికెళ్ళి గుట్ట మీదకెళ్ళి వాసన. అసంటిది నేను వచ్చినాక, మా కేటీఆర్ సార్ వచ్చినాక, మున్సిపల్ శాఖ మంత్రి అయినాక ఒక్కొక్కటి మెల్లగా 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 ఇప్పుడు 100 కోట్లు ఇచ్చిండు. చాలా చాలా ధన్యవాదాలు సార్. మా జవహర్ నగర్ తరఫు నుంచి 100 కోట్లు ఇచ్చిండు. ఇంకో 100 కోట్లు మెయిన్ రోడ్లకు కూడా శాంక్షన్ చేసిండు. ఈ 3 మున్సిపాలిటీలకు 417 కోట్లు ఇచ్చిండు. కానీ అవన్నీ కూడా ఇంకా టెండర్ కాలేదు, పనులు కాలేదు. 100 కోట్ల మాత్రం మొన్ననే 25 కోట్లు మా కేటీఆర్ గారు పెద్ద మనసుతో ఇచ్చిండు. చిన్న చిన్న రోడ్లు ఇవన్నీ కూడా టెండర్